Hello techies, welcome back to the playlist of database management systems. ఈ ప్లేలిస్ట్ లో ఇది మన 6th వీడియో. లాస్ట్ వీడియోస్ లో నేను మీకు డేటా అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, డేటాబేసెస్ గురించి లైక్ DBMS గురించి, డేటాబేసెస్ కి DBMS కి మధ్య డిఫరెన్సెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ DBMS, వాట్ ఈస్ RDBMS, హౌ RDBMS స్టోర్స్ డేటా ఇన్సైడ్ ఏ డేటాబేస్, అడ్వాంటేజెస్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ DBMS, డేటాబేస్ అప్లికేషన్స్. ఇన్ని కాన్సెప్ట్స్ ని లాస్ట్ వీడియోస్ లో నేను మీకు క్లియర్ కట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో నేను మీకు డేటా మోడల్స్ అంటే ఏంటి, డేటా మోడల్స్ సంబంధించిన కంప్లీట్ ఇంట్రడక్షన్ ని పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒకవేళ మీరు BE బీటెక్ చదువుతున్న స్టూడెంట్స్ అయితే దయచేసి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియో మీద జస్ట్ మీరు ఒక 10 minutes స్పెండ్ చేయడం ద్వారా మీ ఎండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ లో DBMS సబ్జెక్ట్ లో ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అయితే ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. ఆ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఏంటో కూడా నేను మీకు చెప్పేస్తాను. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ డేటా మోడల్స్ ఇన్ DBMS అండ్ లిస్ట్ సమ్ ఆఫ్ ద పాపులర్ టైప్స్ ఆఫ్ డేటా మోడల్స్. మోస్ట్లీ ఈ క్వశ్చన్ మీ సెమిస్టర్ ఎగ్జామినేషన్ పేపర్లో రావచ్చు. సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఎటువంటి లేట్ చేయకుండా ఈ రోజు వీడియోని అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ గ్రాప్ సమ్ ఆఫ్ ద బేసిక్స్. డేటా ఈజ్ ఎ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. డేటా అనేది మీకు సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అబౌట్ ఏ పర్టికులర్ థింగ్. సో డేటా అనేది ఏ ఫార్మాట్ లోనే ఉండొచ్చు. డేటా అనేది వీడియో రూపంలో ఉండొచ్చు, ఇమేజ్ రూపంలో ఉండొచ్చు, టెక్స్ట్ రూపంలో ఉండొచ్చు. బట్ అట్ ద ఎండ్ డేటా విల్ ప్రొవైడ్ యూ ఏ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ పర్టికులర్ థింగ్. డేటా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి డేటాని మనం స్టోర్ చేసుకోవాలి. ఇన్ ఆర్డర్ టు స్టోర్ డేటా వీ నీడ్ టు హ్యావ్ డేటా బేసెస్. యాక్చువల్లీ databases are storage places where you can store a group of related data in an organized way. In order to have databases, you need to use a particular software. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీకు డేటాను స్టోర్ చేసుకునే డేటాబేసెస్ కావాలి. డేటాబేసెస్ని క్రియేట్ చేయడానికి కానీ, డిలీట్ చేయడానికి కానీ, మాడిఫై చేయడానికి కానీ మీకు ఒక పర్టికులర్ సాఫ్ట్వేర్స్ అయితే కావాలి. ఆ సాఫ్ట్వేర్స్ని మనం DBMS అంటాం. DBMS అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఇవి ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్. ఈ సాఫ్ట్వేర్స్ ఏం చేస్తుందంటే సీక్వెల్ లాంగ్వేజ్ లేదా NoSQL లాంగ్వేజెస్ యూస్ చేసుకొని డేటాబేసెస్ని, డేటాని, డేటాబేస్ మేనేజ్మెంట్ని ఈజీగా మెయింటైన్ చేస్తుంది అనమాట. ఇక్కడ యూజర్ అనేటటువంటి వాడు ఎప్పుడు కూడా డేటాబేసెస్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడు. యూజరు డేటాబేసెస్ని డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోలేడు. కాబట్టే యూజరు DBMSని ఇంటరాక్ట్ అవుతాడు. అది కూడా ఎలా ఇంటరాక్ట్ అవుతాడంటే యూజర్కి సీక్వెల్, NoSQL ప్రోగ్రామింగ్ వచ్చి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ పర్టికులర్ DBMS సాఫ్ట్వేర్లో వాళ్ళు అనుకుంది, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ డేటాబేస్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఒక క్వైరీ రాస్తాడు. ఓకే, ఆ క్వైరీ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఒక రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట. ఆ రిజల్ట్ అనేది డేటాబేస్ క్రియేషన్ అయి ఉండొచ్చు, లేదా ఆల్రెడీ క్రియేట్ అయిన డేటాబేస్లో డేటాను యాడ్ చేయడం అయి ఉండొచ్చు, లేదా ఎగ్జిస్టింగ్ డేటాబేస్ని డిలీట్ చేయడం అయి ఉండొచ్చు, లేదా డేటాబేస్లో ఎగ్జిస్ట్ అయిన డేటాను మాడిఫై చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ అయి ఉండొచ్చు. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బేసిక్స్ దట్ వీ నీడ్ టు నో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ది కాన్సెప్ట్ ఆఫ్ data models. In order to understand a data model concept clearly, let me ask you a simple question. Let's assume that మీరు ఒక ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్. మీ దగ్గరకు ఒక క్లయింట్ వచ్చాడు. ఆ క్లయింట్కి ఒక ఎడ్టెక్ కంపెనీ ఉంది. ఆ ఎడ్టెక్ కంపెనీకి మిమ్మల్ని ఒక వెబ్సైట్ చేసిమని అన్నారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే మీరు ఎడ్యుకేషనల్ వెబ్సైట్స్ మీద ఎప్పుడు వర్క్ చేసి ఉంటారు. మీరు ఎన్నో వెబ్సైట్స్ మీద పనిచేసి ఉంటారు. లైక్ కామర్స్ వెబ్సైట్ క్రియేట్ చేసి ఉంటారు, షాపింగ్ వెబ్సైట్స్ క్రియేట్ చేసి ఉంటారు, బట్ ఎడ్యుకేషనల్ వెబ్సైట్ క్రియేట్ చేసి ఉంటారు. సో ద ఫస్ట్ థింగ్ వాట్ యూ డూ, వెదర్ you will create a blueprint or whether you directly open VS Code and start doing code with some imaginations and మీరు అప్పటికప్పుడే డిప్లాయ్ చేస్తారా, లైక్ అప్పటికప్పుడే టెస్ట్ చేసి డిప్లాయ్ చేస్తారా? కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక పెన్ పేపర్ మీద వెబ్సైట్ యొక్క స్ట్రక్చర్ రాస్తారు. వెబ్సైట్లో ఏమి పెట్టాలి, ఏమి పెట్టకూడదు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఏం కాంపోనెంట్స్ ఉండాలి అని నీట్గా పేపర్ పెన్ తీసుకొని నోట్ చేసుకుంటారు. ఇలా నోట్ చేసుకోవడం వల్ల, ఇలా ఒక బ్లూ ప్రింట్ క్రియేట్ చేసుకోవడం వల్ల మీకు ఆ వెబ్సైట్ మీద కంప్లీట్ ఐడియా ఉంటుంది, ఏం చేయాలి అన్న క్లారిటీ ఉంటుంది. సో క్లారిటీ ఉండడం వల్ల కోడింగ్లో ఎర్రర్స్ ఉండవు. మేబీ డిప్లాయ్ చేసిన తర్వాత కూడా ఎర్రర్స్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు బ్లూ ప్రింట్ లేకుండా మీ సొంతంగా మీ ఓన్ నాలెడ్జ్తో ఎటువంటి స్ట్రక్చర్ గురించి ఆలోచించకుండా డైరెక్ట్గా కోడ్ చేసి అక్కడ టెస్ట్ చేసి ఒక బేసిక్ వెబ్సైట్ మీరు డిప్లాయ్ చేసిన బహుశా ఫ్యూచర్లో అన్ఎక్స్పెక్టెడ్ బగ్స్ని అయితే మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడ బ్లూ ప్రింట్ అన్న కాన్సెప్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇదే కాన్సెప్ట్ని మనం డేటాబేసెస్కి అప్లై చేద్దాం. మీరు ఏ రకమైన DBMS సాఫ్ట్వేర్ అయినా తీసుకోండి. మనకి ఎన్నో రకాల DBMS సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. మీరు ఏదైనా తీసుకోండి. లైక్ ఏ DBMS సాఫ్ట్వేర్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్
మీరు MySQL తీసుకోండి, MongoDB తీసుకోండి, ఏ DBMS సాఫ్ట్వేర్ తీసుకున్నా అందులో డేటాబేసెస్ క్రియేట్ చేసేసిన తరువాత ఆ డేటాబేస్లో మీరు డేటాని ఎంటర్ చేయాలి అంటే ఆ పర్టికులర్ DBMS సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేసే ఫార్మాట్లోనే మీరు డేటాని ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఐ రిపీట్ వన్స్ అగైన్, ఆ DBMS సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేసే డేటా ఫార్మాట్ యూజ్ చేసుకొని మీరు డేటాబేస్లో డేటా అనేది క్రియేట్ చేస్తారు. సో ఇప్పుడు మనం అదే ఫార్మాట్ని బ్లూ ప్రింట్ అనుకుందాం. కాబట్టి ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఏదో ఒక ప్రీడిఫైన్ బ్లూ ప్రింట్ అయితే మనకు వస్తుంది కదా, ఆ బ్లూ ప్రింట్ని మనం డేటా మోడల్స్ అందాం. యాక్చువల్గా డేటా మోడల్స్ అనేది కోడింగ్ వైపు తీసుకోకుండా యాక్చువల్గా డేటా మోడల్ అనేది ఒక కాన్సెప్చువల్ వే అనమాట, లైక్ ఒక కాన్సెప్చువల్ థియరీ అనమాట. ఓకే, ఆ థియరీలో ఏం చెప్పడం జరిగిందంటే, లైక్ ఇప్పుడు మన దగ్గర ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉంటే ఆ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో ఆ డేటాబేసెస్లో మనకి డేటా అన్నది ఎలా స్టోర్ అవ్వాలి, స్టోర్ అయిన డేటాని ఆర్గనైజ్ ఎలా ఈజీగా చేయాలి, డేటాబేస్లో ఉన్న డిఫరెంట్ డేటా ఐటమ్స్ ఒకదానితో ఒకటి ఎలా రిలేట్ అయి ఉండాలి, ఇలాంటి ఎన్నో కాన్సెప్ట్స్ మనకి డేటా మోడల్స్ అనేది ఇస్తుందన్నమాట. సో యాక్చువల్లీ ఈ డేటా మోడల్ అనేది ఒక థియరిటికల్ కాన్సెప్ట్ అయినా అది మనకి డేటాబేస్ సిస్టమ్స్లో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుందో ఒక ఐడియా అనేది ఇస్తుంది అనమాట. మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, యూజర్ అనేవాడు DBMSతో ఇంటరాక్ట్ అవుతాడు. DBMSలో మనకి డేటాబేసెస్ ఉంటాయి. డేటాబేసెస్లో గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ డేటా అనేది ఉంటుందన్నమాట. మీరు కొత్తగా డేటా మోడల్స్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా పాపులర్ సైంటిస్ట్ లైక్ డాక్టర్ EF కార్డ్ ఎంతో మంది సైంటిస్టులు అప్పట్లో వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని ఆధారంగా ఎన్నో రకాల డేటా మోడల్స్ని అయితే వాళ్ళు సజెస్ట్ చేశారు. ఫస్ట్ ఆ డేటా మోడల్స్ని థియరీగా సజెస్ట్ చేసిన ఆ థియరీని డెవలపర్స్ ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ఫుల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అయితే క్రియేట్ చేయగలిగారు. సో నౌ could you define what a data model is? A data model is a logical plan or blueprint that explains how data should look, how data should be connected, and what rules data should follow inside a database of a particular DBMS. So, data model is not a data itself, and data model is not a software also. Just it's a conceptual way of organizing how your data should be stored in a particular database for a particular DBMS software. సో ఇక్కడ నేను మ్యాప్ అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్న డేటా మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఐ డోంట్ నో వెదర్ దిస్ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్లీ మ్యాచెస్ విత్ అవర్ ద కాన్సెప్ట్ డేటా మోడల్, బట్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు మనకి మ్యాప్ ఉంది. మ్యాప్ అనేది ఒక సిటీ కాదు, ఒక వెహికల్ కాదు, కానీ మ్యాప్లో మనకి ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాప్స్లో మనకి డిఫరెంట్ రోడ్స్ గురించి, డిఫరెంట్ రోడ్స్ యొక్క కనెక్షన్స్ గురించి, అలాగే పర్టికులర్ ప్లేసెస్ గురించి, ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్ళాలంటే ఏ రూట్ ద్వారా వెళ్ళాలి, ఏ రోడ్స్ యొక్క కనెక్షన్స్ కనెక్ట్ చేసుకుంటూ, లైక్ ఏ రోడ్స్లో వెళ్తే మనకి ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్ళాలి, ఎలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోడ్స్ యొక్క కనెక్షన్స్ ఎలాంటి ప్లేసెస్కి తీసుకువెళ్తుంది అనే కాన్సెప్ట్, లైక్ అన్న ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో ఉంటుందన్నమాట. సో ఆ మ్యాప్ని యూజ్ చేసుకొని మనకు తెలియని ప్రదేశాలకు కూడా ఆ మ్యాప్లో చూపించే త్రూ డిఫరెంట్ రోడ్స్ అండ్ కనెక్షన్స్ వీ కెన్ మూవ్ టు ఏ పర్టికులర్ ప్లేస్. అలానే మీరు ఏ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ తీసుకున్నా ఒక పర్టికులర్ డేటా మోడల్ తెలుసుకుంటే చాలు. ఎందుకంటే మనకి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ యొక్క కాన్సెప్ట్ లాస్ట్ 50 ఇయర్స్ నుంచి ఉందనుకున్నాం. ఆ 50 ఇయర్స్లో ఎన్నో సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, లైక్ మోర్ దెన్ 100 సాఫ్ట్వేర్స్ కూడా ఉండొచ్చు. ఆ 100 సాఫ్ట్వేర్స్ని నేర్చుకోవాలంటే ఎంత కష్టం కదా. అందుకనేసి DBMSని రకరకాలుగా టైప్స్గా డివైడ్ చేసేసారు. మనకి DBMSలో టైప్స్ ఉన్నాయి. హైరార్చికల్ డేటా మోడల్, నెట్వర్క్ డేటా మోడల్, డేటా మోడల్స్ కాదు. DBMSలో టైప్స్ ఏమంటే హైరార్చికల్ డేటా బేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, నెట్వర్క్ బేస్డ్ DBMS, RDBMS, నాన్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, సెంట్రలైజ్డ్ DBMS, డిస్ట్రిబ్యూటెడ్ DBMS. ఇవన్నీ DBMS టైప్స్. ఈ DBMS టైప్స్లో ప్రతి ఒక్క టైప్కి హండ్రెడ్స్ ఆఫ్ DBMS సాఫ్ట్వేర్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు RDBMS తీసుకుంటే మనకి MySQL ఉంది, PostgreSQL ఉంది, Oracle DB ఉంది, DynamoIB2 ఉంది. ఇన్ని సాఫ్ట్వేర్స్ ఉంది. ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ని మనం నేర్చుకోవాలంటే ఎంత కష్టం అవుతుంది. అలా కాకుండా ప్రతి ఒక్క సాఫ్ట్వేరు బేసిక్ ఫౌండేషన్ మీద, ఒక కామన్ ఫౌండేషన్ మీద గ్రో అయితే, లైక్ ఒక కామన్ ఫౌండేషన్ మీద బిల్డ్ అయితే ఒక యూజర్కి ఎన్నో సాఫ్ట్వేర్స్ని తక్కువ టైంలో నేర్చుకునేందుకు ఈజీగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఫౌండేషన్ ఏమి లేదు, డేటా మోడల్. ఇప్పుడు మీరు RDBMS తీసుకుంటే RDBMSలో మనకి MySQL కానీ PostgreSQL కానీ ఏదైనా సరే ఆ ప్రతి ఒక్క సాఫ్ట్వేరు డేటాని టేబుల్స్ రూపంలోనే స్టోర్ చేసుకుంటుంది.
ఆ ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ సీక్వెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తుంది. సో మీరు సీక్వెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మై సీక్వెల్ ఆల్మోస్ట్ 90% నేర్చేసుకున్నట్టే, పోస్ట్ గ్రే సీక్వెల్ కూడా ఆల్మోస్ట్ 90% నేర్చేసుకున్నట్టే. కాకపోతే ఇవి సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ కాబట్టి మై సీక్వెల్ ప్రొవైడ్ చేయనటువంటి ఫీచర్స్ని పోస్ట్ గ్రే సీక్వెల్ ప్రొవైడ్ చేయొచ్చు, పోస్ట్ గ్రే సీక్వెల్ ప్రొవైడ్ చేయనటువంటి ఫీచర్స్ని MariaDB ప్రొవైడ్ చేయొచ్చు. సో అకార్డింగ్ టు యువర్ బిజినెస్ యూ నీడ్ టు చూస్ ద పర్ఫెక్ట్ DBMS సాఫ్ట్వేర్. ఇక్కడ డేటా మోడల్ నీకు ఎలా హెల్ప్ అవుతుంది? డేటా మోడల్ ఈజ్ ద బేసిక్ ఫౌండేషన్ వేర్ ద ఎంటైర్ DBMS సిస్టమ్స్ ఆర్ బిల్ట్. ఇక్కడ డేటా మోడల్ ఏం చేస్తుంది? యాక్చువల్గా డేటా మోడల్ అనేది నీ డేటాబేస్లో ఒక పర్టికులర్ DBMS సాఫ్ట్వేర్లో ఆ డేటాబేస్లో లైక్ ఆ DBMS సిస్టమ్ సాఫ్ట్వేర్స్లో మనకి డేటాబేసెస్ ఉంటాయి కదా, ఆ డేటాబేసెస్లో నువ్వు డేటాని ఏ విధంగా స్టోర్ చేసుకోవచ్చు, నువ్వు క్రియేట్ చేసే డేటాకి స్ట్రక్చర్ ఎలా ఉండాలి అన్న కాన్సెప్ట్ని అయితే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. అలాగే డేటాబేస్ లైక్ డేటా మోడల్స్ అనేటివి ఇట్ యాక్ట్స్ లైక్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ అండ్ డేటాబేస్ టేబుల్స్. ఆల్సో డేటా మోడల్స్ హెల్ప్స్ ఇన్ డిజైనింగ్ డేటాబేసెస్ బిఫోర్ యాక్చువల్ ఇంప్లిమెంటేషన్. Data models also reduces confusions, errors, and data inconsistencies. Data models improves communication between developers, designers, and users. ఇప్పుడు మీకు క్వశ్చన్, ఈస్ డేటా మోడల్ రిలేటెడ్ టు డేటాబేస్ ఆర్ DBMS? యాక్చువల్గా డేటా మోడల్ ఈజ్ రిలేటెడ్ టు బోత్, బట్ ఇట్ బిలాంగ్స్ మోర్ టు DBMS. ఎందుకంటే ప్రతి ఒక్క DBMS సాఫ్ట్వేర్ కూడా ఏదో ఒక డేటా మోడల్ మీదే బిల్డ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ RDBMS సిస్టమ్ సాఫ్ట్వేర్స్ తీసుకుంటే లైక్ RDBMS సాఫ్ట్వేర్స్ తీసుకుంటే ప్రతి ఒక్క RDBMS సాఫ్ట్వేర్ లైక్ MySQL, PostgreSQL అన్నీ కూడా యూజ్ చేసే డేటా మోడల్ ఏదంటే రిలేషనల్ డేటా మోడల్. సో ఇక్కడ రిలేషనల్ డేటా మోడల్ ఏం చెప్తుందంటే నువ్వు స్టోర్ చేసుకోవాలనుకుంటే లైక్ ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్స్లో నువ్వు డేటాను స్టోర్ చేసుకోవాలనుకుంటే నువ్వు టేబుల్ రూపంలో డేటాను స్టోర్ చేసుకోవాలి అని చెప్తుంది. సో ఇక్కడ నువ్వు క్లారిటీగా అబ్జర్వ్ చేయి, ఇక్కడ డేటా మోడల్ అనేది నువ్వు స్టోర్ చేసుకోబోయే డేటా యొక్క స్ట్రక్చర్, అవి ఎలా ఆర్గనైజ్ చేసి ఉండాలి, అవి డేటాబేస్లో లైక్ ఎలా రిసైడ్ అయి ఉండాలి అన్న కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైంటిస్ట్ అనేవాళ్ళు డేటా మోడల్స్ని థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఓకే, ఆ థియరిటికల్ని ఎక్స్ప్లెయిన్ చేసి లైక్ వాళ్ళు ఒక ఐడియాని ప్రజెంట్ చేశారు. లెట్ సపోజ్ మనం ఒక పర్టికులర్ సాఫ్ట్వేర్స్ని బిల్డ్ చేద్దాం, ఆ సాఫ్ట్వేర్స్లో ఈ డేటా మోడల్ యూజ్ చేద్దాం. ఈ డేటా మోడల్ అనేది యూజర్స్ నుంచి డేటాని ఈ ఫార్మాట్లో స్టోర్ చేసుకోవడం వల్ల యూజర్కి ఎటువంటి ఫ్యూచర్స్ ఉండొచ్చు, యూజర్స్ వాటిని ఎలా యూటిలైజ్ చేసుకోగలుగుతారు అని వాళ్ళు ఈ ఐడియాని ప్రజెంట్ చేశారనమాట. మన డెవలపర్స్ ఏం చేశారంటే ఐడియాని ఇంప్లిమెంట్ చేసి ఏదో ఒక బేస్ డేటా మోడల్ మీద ఎన్నో సాఫ్ట్వేర్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట డేటా మోడల్ యూజ్ చేయడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రిలేషనల్ డేటా మోడల్ గురించి బాగా నేర్చుకుంటే, రిలేషనల్ డేటా మోడల్ అంటే లైక్ ఇట్ ఈస్ ఎ డేటా మోడల్ యూజ్డ్ బై RDBMS. నువ్వు రిలేషనల్ డేటా మోడల్ గురించి బాగా నేర్చుకుంటే నీకు డేటా క్రియేట్ చేసే టైంలో డేటాని ఏ విధంగా క్రియేట్ చేయాలి, డేటా పైన ఎటువంటి రూల్స్ ఇంపోజ్ చేయొచ్చు, అసలు RDBMSలో లైక్ రిలేషనల్ డేటాబేస్ మోడల్ దేని మీద స్టాండ్ అయి ఉంటుంది, మనం డేటా క్రియేట్ చేసినప్పుడు ఎటువంటి రూల్స్ ఇంప్లిమెంట్ చేయాలి, వాటి మీద చాలా కాన్సెప్ట్ లైక్ క్లారిటీ అనేది ఉంటుందన్నమాట. దీనివల్ల మీకు ఎర్రర్స్ అనేటివి లైక్ డ్యూరింగ్ డేటాబేస్ క్రియేషన్ తగ్గిపోతుంది. అండ్ ఆల్సో ఇట్ ఇంప్రూవ్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ టీమ్ మెంబర్స్. సో ఇప్పుడు ఒక డేటా మోడల్ని 100 మంది టీమ్ మెంబర్స్ నేర్చుకుంటే ఆ 100 మందికి ఒకే డేటా మోడల్ తెలిసి ఉంటుంది కాబట్టి ఆ డేటా మోడల్ మీద లైక్ ఆ డేటా మోడల్ యూజ్ చేసి వాళ్ళు ఎన్నో రోబస్ట్ లైక్ డేటాబేసెస్ని క్రియేట్ చేయగలుగుతారు. అలాగే data models are designed in such a way that it avoids data redundancy and inconsistency. Data models makes databases scalable and maintainable. Also, data models ensures that real world rules are correctly represented. Also, data models helps DBMS to optimize storage and queries. Data models also make learning databases easier for beginner. Overall, a data model saves time, effort, and future headaches. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా మోడల్స్ ఈ వీడియో లైక్ ఈ కాన్సెప్ట్ని మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ DBMS ఏంటి, ప్రతి ఒక్క టైప్ ఆఫ్ DBMS ఎటువంటి డేటా మోడల్ని యూజ్ చేస్తుంది అన్న కాన్సెప్ట్ని క్లియర్ కట్గా నేర్చుకుందాం.